ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం దేవుడు చక్కటి వాగ్దానంతో మన ముందు నిలిచినాడు. విందాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. ఈరోజు వాగ్దానం గొప్పగా ఉందండి. పాపం చేశావు, పొరపాట్లు చేశావు, కానీ దేవుని యొక్క కృప నీ ఎడల విస్తరిస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం, నేను తప్పు పని చేశాను, పొరపాట్లు చేశాను కాబట్టి ఈ శిక్ష, కాబట్టి నాకు మంచి జీవితం ఉండదు అని మనం అనుకుంటా ఉంటాము. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను ఒక పనివాడిగా పెట్టుకో అని అంటూ ఉంటాడు. నేను పాపం చేశాను, సమస్తం కోల్పోయి వచ్చాను, తినడానికి తిండి ఇస్తే చాలు అనుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్తాడు. కానీ తండ్రి కృపను చూపిస్తాడు. చేతికి బంగారపు ఉంగరాన్ని తొడిగిస్తాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేస్తాడు. అంతేకాదు గొప్ప విందు కూడా ఆ కుమారుని కొరకు చేయడం మాత్రమే కాదు, కుమారుడుగా స్వీకరిస్తాడు. బైబిల్ సెలవిస్తుంది విలాపవాక్యం 3:22లో, యెహోవా కృపగలవాడు, ఆయన కృప ఉంది కాబట్టే మనం ఇంకా నిర్మూలం కాని వారంగా ఉంటున్నాం. నిజమే అండి. ఈరోజు దేవాది దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానము ఆయన కృప అండి. మనం ఎన్ని తప్పులు చేసినా, ప్రవ్వా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను ఎదగాలనుకుంటున్నాను, మరొక్కసారి నన్ను చేర్చుకొని నన్ను ప్రార్థన చేస్తే అపరిమితమైన కృపను దేవుడు మీకు ఇస్తూ ఉంటాడంట. అంతేకాదండి, దేవుడు మీరు కోల్పోయినవన్నీ కూడా తిరిగి దయచేస్తూ ఉంటాడు. కోల్పోయిన స్థానాన్ని తిరిగి దయచేస్తాడు. దావీదు తప్పు చేశాడు, కృపగల దేవుని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు, తప్పైపోయిందని చెప్పాడు. అంతే, దేవుడు దావీదు స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వలేదంట. ఈరోజు దేవుడు నీ స్థానాన్ని నీకు దయచేస్తాడు, అపరిమితమైన కృప చూపిస్తాడు. పొరపాట్లు చేశాను, నా కాలం గడిచిపోయింది, నా శేష జీవితం ఇంకా నాశనం అయిపోతున్న, భవిష్యత్తు లేదు, నా కుటుంబం పాడైపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక్క చిన్న ప్రార్థన చేస్తావా? అయ్యా ప్రభా, నీ యొక్క అపరిమితమైన కృపను నాకు విస్తరింపచేయండి. కృప ఆవరిస్తే చాలండి, మన జీవితంలో అనేకమైన మేలు మనం పొందుకుంటూ ఉంటాం. గాడ్స్ గ్రేస్ విల్ గివ్ అస్ షాక్ ఇన్ అవర్ లైఫ్స్. అంత చక్కని కృపను దేవుడు మీకు దయచేయబోతూ ఉంటున్నాడు. అది గ్రేటెస్ట్ గిఫ్ట్ అని ఈరోజు మీరు పొందుకోబోతున్నారని దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి మీరు నిరుత్సాహపడకండి. ఎన్ని పొరపాట్లు చేసినా, నీ గతం ఎలాగున్నా కూడా ఈరోజు నువ్వు చేసే ఈ చిన్న ప్రార్థన ద్వారా కృప నిన్ను ఆవరిస్తుంది. అంతేకాదు, నీవు ధన్యుడిగా, ధన్యురాలుగా దేవుడు నిన్ను తిరిగి జీవించడానికి మరొక అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దామో. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఎవరు ఎక్కడైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారో నాయన, కృపలేని దానను, కృపలేని వాడను పోగొట్టుకున్నాను నాయన ప్రభా. అయ్యా, నా జీవితంలో పొరపాట్లు చేశాను, అయ్యా నిన్ను నెట్టివేసి జీవించాను అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, తిరిగి నీ సన్నిధిలో వచ్చినందుకు, వారికి అపరిమితమైన కృపనిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. పాపం విస్తరిస్తుంటుండగా ప్రభా, నీ యొక్క కృప విస్తరింప చేస్తున్నందుకు నీకు వందనాలు. మాకు శిక్ష తగలకుండా, మా పేరు పాడు కాకుండా నీవు మమ్మల్ని నిలబెట్టి ఉద్ధరించే దేవా, లేవనెత్తే దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఎవరైతే ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, అపరిమితమైన కృపను వారికి దయచేయండి. వారు నిర్మూలము కాకుండా నిమిత్తము కృపను విస్తరింపచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్ అండి. విన్నారు కదండి, దేని విషయంలో మీరు బాధపడకండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. మీరు క్రింద పడినను తిరిగి లేస్తారు, హెచ్చించి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు కృపగలవాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండండి. ఆయన త్వరగా క్షమించి త్వరగా మిమ్మల్ని మీ స్థానంలో నిలబెడతాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ అ బ్లెస్డ్ డే అండి.